గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందా? గ్రేటర్ పై కాషాయ జెండా ఎగరవేయాలన్న ఆశలు ఫలించనున్నాయా? గ్రేటర్లో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేయడాన్ని ఆ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? డివిజన్ల డీలిమిటేషన్తో లోటస్ పార్టీకి కలిగే నష్టమేంటి? డీలిమిటేషన్ ప్రక్రియ ఒక వర్గానికి అనుకూలంగా జరుగుతుందా? అందుకే కమలదళం మండిపడుతోందా? రాబోయే రోజుల్లో గ్రేటర్ విలీనంపై ఆ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండనుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ బయట ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జోడించి జీహెచ్ఎంసీలో విలీనం చేసి మహానగరంగా చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాయకులకు దిశానిర్దేశం చేశారు. విలీనం వెనుక కుట్ర దాగి ఉందని కమలం పార్టీ ఓ అభిప్రాయానికి వచ్చింది. హైదరాబాద్ని ఎంఐఎంకి ధారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ముందు ప్రజల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్న లేవనెత్తుతోంది. కనీసం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తోంది. రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాల కోసమే ఈ విలీనమంటూ ఎద్దేవా చేస్తోంది బీజేపీ. పరిపాలనా సౌలభ్యం కోసం వికేంద్రీకరణ అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వికేంద్రీకరణ నిర్ణయం ప్రజలకు నష్టం చేస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది క్రితమే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాలను ఇప్పుడు జీహెచ్ఎంసీలో జోడించడం వల్ల ప్రజలకు మరింత నష్టం జరగనుందని అంటున్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేశాక 69 లక్షల జనాభా కాస్త ఇప్పుడు 1,60,00,000కు పైగా పెరుగుతోందని, ఇంత పెద్ద జనాభా నిర్వహణకు అవసరమైన సదుపాయాలు ఎలా సమకూరుస్తారో చెప్పాలని నిలదీస్తున్నారు బీజేపీ నాయకులు. విలీనం చేసి ప్రజలపై అధిక పన్నులు వేయడం తప్ప ఏమాత్రం ఫలితం ఉండబోదంటున్నారు. ఇప్పటికీ జీహెచ్ఎంసీలో నిధుల కొరత తీవ్రంగా ఉందని, మున్సిపాలిటీలో అభివృద్ధి లేదని, అలాంటప్పుడు విలీనం ఏ విధంగా అభివృద్ధికి దోహదపడుతుందని కమలదళం ప్రశ్నిస్తోంది. కేవలం మజ్లిస్ మెప్పు కోసమే సీఎం రేవంత్ తాపత్రయపడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. మజ్లిస్ను గెలిపించడం కోసం వార్డుల సంఖ్య పెంచుతున్నారని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ మొత్తాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని మజ్లిస్కు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆక్షేపిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డివిజన్లు పెంచడం ఏంటని, ఏ ప్రాతిపదికన 300 డివిజన్లు పెట్టారో చెప్పాలని, డివిజన్ల పెంపుపై అభ్యంతరాలు తెలిపేందుకు వారం రోజులు మాత్రమే సమయం ఇవ్వటం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన కొత్త ప్రాంత ప్రజలు విలీన కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు మున్సిపాలిటీల్లో అపరిశుభ్రత, రోడ్ల దుస్థితి, డ్రైనేజ్ సమస్యలు, చెత్త నిర్వహణ వైఫల్యం, స్ట్రీట్ లైట్లు, వాటర్ వర్క్స్లో నిర్లక్ష్యం, ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీలు అభివృద్ధి చేయలేకపోతున్నప్పుడు విలీనంతో పరిస్థితి ఎలా మెరుగుపడుతుంది అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్కు మేయర్ కావాలనుకున్న బీజేపీ కల కలగానే మిగలనుందా?